హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మొబిక్విక్ లోన్ యాప్లో 5 lakhs లోన్ ఆఫర్ చేస్తే లోన్ కోసం ట్రై చేశానండి. మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేశాక నాకు 55,000 లోన్ ఆఫర్ వచ్చింది. 55,000లో కూడా ప్రాసెసింగ్ ఫీ మైనస్ అయ్యి 51,700 వరకు అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా నేను లైవ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఎవరికైనా ఎమర్జెన్సీగా లోన్ అవసరం ఉంటే మొబిక్విక్లో ట్రై చేయొచ్చు. కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువే కానీ మనకి లోన్ మాత్రం వెంటనే డిస్బర్స్ అవుతుంది. నాకైతే 51,000 వితిన్ 3 minutesలో అకౌంట్లోకి వచ్చేసింది. ఫుల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసి ఎలా చేయాలి, టోటల్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఫుల్గా చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మొబిక్విక్ ఈజ్ ఆర్బీఐ రిజిస్టర్డ్ విత్ ఎన్బీఎఫ్సి. నేను లోన్ తీసుకుని ఎన్ని ఈఎంఐస్ పెట్టాను, టెన్యూర్ ఎంత, అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే, మొబిక్విక్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అక్కడ ఇన్స్టాంట్ లోన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్స్టాంట్ లోన్స్ అని చూడండి, అది క్లిక్ చేయగానే ఇలా 5 lakhs లోన్ ఆఫర్ చేస్తారు. అది 5 lakhs లోన్ ఆఫర్ చేస్తారు. మనం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి రైట్ మార్క్ని క్లిక్ చేసేసేయాలి. చేసిన తర్వాత కింద లెండర్స్ని కూడా చూపిస్తారు. ప్రాసెసింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా పర్మిషన్స్ పిక్చర్ తీసుకోవాలని అడుగుతుంది. సో మనం అలో చేసేయాలి. చేసిన తర్వాత మన సెల్ఫీ అడుగుతారు. సో సెల్ఫీ ఇచ్చేయాలి. సెల్ఫీ ఇచ్చేసిన తర్వాత లొకేషన్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసేసుకొని మనకి ఇలా డీటెయిల్స్ అనేవి వచ్చేస్తుంది. మన డీటెయిల్స్ ఏంటి వస్తాయంటే మన నేమ్, ఆధార్ నెంబర్ అవన్నీ అడ్రస్తో సహా వచ్చేస్తాయి. తర్వాత మనం లోన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. అంటే కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అందులో ఏంటి అంటే మన ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మెయిల్ అడుగుతారు అండ్ జెండర్, నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ చూస్ చేసుకోవాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే సర్వీస్ టైప్ అడుగుతారు. నేనైతే ఇక్కడ రీటైలర్ అని పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. పర్పస్ ఆఫ్ లోన్ అడుగుతారు అండ్ ఇన్కమ్ అడుగుతారు. రెసిడెన్స్ టైప్ అడుగుతారు, ఇచ్చేసేయాలి. యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఇక్కడ గ్రేటర్ దాన్ 3 lakhs అని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేశాను. ఇలా చేసిన వెంటనే వెరిఫైయింగ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది అండ్ క్రెడిట్ స్కోర్ ఫెచ్చింగ్ అని వస్తుంది. అంటే మన క్రెడిట్ స్కోర్ని వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇలాగ వచ్చేస్తుంది. తర్వాత ఇవన్నీ అయ్యి లాస్ట్కి మనకి లోన్ ఆఫర్ అనేది ఇలా వస్తుంది, ప్రొవైడ్ చేస్తారు. నాకు 55,000 లోన్ ఆఫర్ ప్రొవైడ్ చేశారు. 32.99% per annum. ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఒకవేళ హోమ్ పేజ్కి వెళ్ళి ఇన్స్టాంట్ లోన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఆటోపే సెట్ చేసుకోవడానికి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమంటారు. నేను అది క్లియర్గా మీకు చూపించట్లేదు. నేనైతే నా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇవ్వగానే కింద సెట్ ఆటోపే అని వస్తుంది. ఆటోపే సెట్ ఆన్ చేసుకోవాలని చెప్పి వస్తుంది. సెట్ ఆటోపే మీద క్లిక్ చేయగానే మనకి డిజిగో లాకర్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యి అక్కడ మనకి డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఆధార్, ఈ 3 ఇందులో మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకొని మీరు ఈ మ్యాండేట్ చేసేసుకుంటే ఆటోపే సెట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనీ బ్యాంక్ అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. సో నేను ఇక్కడ ఏంటంటే డెబిట్ కార్డ్ ఉంది కాబట్టి నేను డెబిట్ కార్డ్ ఆప్షన్ చూస్ చేసుకొని ప్రాసెస్ చేసుకున్నాను. డెబిట్ కార్డ్ చూస్ చేసుకొని కార్డ్ నెంబర్, అది ప్రాసెస్ ఏముంటుందంటే ఈజీగా కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మన ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసి CVV మెన్షన్ చేసేసి సబ్మిట్ నెక్కేస్తే మన ఆటోపే అనేది సెటప్ అవుతుంది. నేను అది మీకు ఏం క్లియర్గా చూపించట్లేదు, మీకు ఐడియా కోసం అయితే చెప్పాను. అది ప్రాసెస్ అలా చేసేసుకున్న తర్వాత మనకి ఆటోపే సెటప్ అయిపోతుంది. ఆటోపే సెటప్ అయిన తర్వాత ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్. ఇలా వస్తుందండి. పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది, ఆఫర్ అయిపోయింది, బ్యాంక్ వెరిఫై అయిపోయిన తర్వాత లోన్ అప్లికేషన్ ఇన్ ప్రోగ్రెస్ వస్తుంది. కాసేపు అయిన తర్వాత మనం రీఫ్రెష్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. 55,000 లోన్ ఆఫర్ అనేది విత్డ్రా టు బ్యాంక్ అని అడుగుతారు. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఎంత అమౌంట్ అనేది అకౌంట్లోకి డిస్పోజ్ అయిందో క్లియర్గా చూపిస్తాను. 55,000కి 51,760 వచ్చినాయి. నాకు టెన్యూర్ ఏంటంటే 6 months అండ్ 9 months ఆఫర్ చేశారు. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనము చూస్ చేసుకోవచ్చు. మీకు ఇంత అమౌంట్ అవసరం లేదు అనుకుంటే కూడా మనం ఇక్కడ కర్జర్ని పెట్టి తక్కువ కూడా చేసుకోవచ్చు. నేను ఫుల్ అమౌంట్ తీసుకున్నాను. అయితే ఏంటంటే నేను 9 monthsకి ఎంత ఈఎంఐస్ ఉన్నాయి, 6 monthsకి ఎలా ఈఎంఐస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను. అండ్ ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిదీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ, టెన్యూర్స్, ఇంట్రెస్ట్ ఎంత, ఫోర్క్లోజ్ చేస్తే ఫోర్క్లోజ్ ఇంట్రెస్ట్ ఎంత, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, లెండర్ నేమ్ ఎవరు, అన్నీ ఉంటాయి. లోన్ అమౌంట్ ఎంత వచ్చింది, ఈఎంఐ స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, అన్నీ చూపిస్తారు. నాకు ఇక్కడ 6,981 per month ఈఎంఐ 9 months. నెక్స్ట్ 6 months ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. 6 monthsకి 10,068 పే చేయాలి. నేను 9 months చూస్ చేసుకున్నాను. గాట్ ఇట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. బౌన్స్ ఛార్జెస్ ఎంతో కూడా అక్కడ చూపిస్తారు. నేను రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు విత్డ్రా అని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే వితిన్ 3 minutesలోకి నాకు అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇలా ఈ ఒక్క స్టెప్ వస్తుందండి. ఇది కూడా గాట్ ఇట్ మీద క్లిక్ చేసేసేయాలి. రిఫ్రెష్ చేసేసి మన బ్యాంక్ అకౌంట్కి చెక్ చేసుకోవాలి. అమౌంట్ అనేది అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. అయిన తర్వాత మనం యాప్ ఓపెన్ చేసి విజిట్ అయితే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. చూసుకోండి. విత్డ్రా అమౌంట్
54,999 ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ శాంక్షన్ అమౌంట్ 55,000 అని చెప్పి ఇక్కడ ఈఎంఐ సమ్మరీ ఇక్కడ మనం ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే నాకు ప్రతి నెల ఈఎంఐ ఎలా ఉంటుందో చూపిస్తారు. చూడండి, సెప్టెంబర్కి నేను 7,000 పే చేయాలి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా మనకి అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అవుతేనే ఇలా వస్తుంది, లేదంటే ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది రాదు. సో నేను 9 months టెన్యూర్ పెట్టుకున్నాను. పర్ మంత్ 6,981 పే చేయాలి. ఇలా మొబిక్విక్లో లోన్ తీసుకునే ప్రాసెస్ నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.